మరో 15 ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు పూర్తయిందట. ఇంకో 15 ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయట. లేకపోతే ఇప్పుడు ఓట్లు పడాయి కదా, రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక్కడ 2 ఎమ్మెల్సీలు, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించిన ఎలక్షన్, అండ్ దాంతోపాటు ఇది ఉంది కదా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎలక్షన్ ఉంది. 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ లేకపోతే జనం తంతట్టే ఉన్నారు. నిరుద్యోగులు ఇప్పటికే బగ్గున మండుతున్నారు. మరో 15 ఉద్యోగ నోటిఫికేషన్ల కసరత్తు పూర్తయిందట. భారీ సంఖ్యలో పోస్టులు వెలువడే అవకాశం ఉందట. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు తెలిసేలా టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నదట. ఇప్పుడు ఇవన్నీ వార్తలు రాయించి ముఖ్యమంత్రి స్టేట్మెంట్లు ఇచ్చి నెలలు గడిచిపోతున్నది. ఎలక్షన్లకు ముందు సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. పచ్చి మోసం చేశారు. వెన్నుపోటే గది పచ్చి మోసం, దగ, కుట్ర అది అయిపోయింది. మొన్న ఏడాది కింద ఏం మాట్లాడాడు రేవంత్ రెడ్డి? 8 నెలలు 9 నెలలు అయినట్టుంది. 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్ రెడీగా ఉన్నదన్నాడు. ఇప్పటికి 7 నెలలు అయితే ఇంతవరకు ఒక్క ఉద్యోగం లేదు. మొన్న ఏదో 7,000 పోస్టులు కానిస్టేబుల్ది రిలీజ్ చేయి, ఎస్ఐ కానిస్టేబుల్ది ఇచ్చిండు. అది కూడా ఖాళీలు 20,000 ఉన్నాయి, 7,000 ఇచ్చిండు. ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా అడగంగా గొడవ చేస్తే దాన్ని కొంచెం పెంచే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు మళ్ళీ 15 ఉద్యోగ నోటిఫికేషన్లని మళ్ళీ వార్త. అంటే జనాన్ని కాలయాపన చేయడం అంటారు కదా, అంటే మైండ్ సెట్ చేస్తాడు కొద్ది రోజులు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన పేపర్ల ద్వారా. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. ఈ ఏడాది ఇప్పటికే 9 నోటిఫికేషన్లు ఇచ్చిన కమిషన్ మరో 15 వరకు వెలువరించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే పరిపాలనా ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో పోస్టుల సంఖ్య, అర్హతలు తదితర అంశాలు పరిశీలించి వీటికి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. నెలకు 2-3 చొప్పున వెలువరించే ఈ ప్రకటనలో భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నట్టు సమాచారం. ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కేటగిరీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతున్నది. ఇటీవల ఆర్థిక శాఖ అనుమతించిన 3,800 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు అందినాయి. ఇందులో అత్యధికంగా 1,398 అటవీ బీటాధికారి పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత టౌన్ ప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులు, టెక్నికల్ సహాయకుల పోస్టులు ఎక్కువగా ఉన్నాయట. ఎక్కడున్నది వార్త? ఈ ఏడాదిలో ఇప్పటికే వెలువడ్డ 9 ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. వాటికి పరీక్షలు నిర్వహించే విషయమై తాత్కాలిక షెడ్యూల్ను నోటిఫికేషన్లో పేర్కొన్నది. నియామకాలను వేగంగా పూర్తి చేసేందుకు సిబిఆర్టీ పరీక్షలు నిర్వహించడంతో పాటు పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థికి అప్పటికే సిద్ధమైన ప్రాథమిక కీ ప్రకారం ఆ పరీక్షలో సాధించిన స్కోర్ స్క్రీన్పై కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నది. పరీక్షలను అభ్యర్థుల సంఖ్య ఆధారంగా బహుళ సెషన్స్లో నిర్వహించడంతో పాటు మార్కులను నార్మలైజేషన్ విధానంలో లెక్కించబోతున్నారట. ఇది ఎప్పుడు వచ్చిన తర్వాత వచ్చింది అనుకోవాలి, ఎందుకంటే నోటిఫికేషన్ల సంగతి అట్లున్నది.